ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తివి ఇట్లెందుకయ్యావు? ఒకప్పుడు బాగా ప్రార్థన చేసిన వ్యక్తి ఇప్పుడు నీకు హల్లెలూయా చెప్పటం కూడా బరువైంది ఏంది? గంటలు గంటలు ప్రార్థన చేసే నీ మోకాళ్ళు ఈరోజు వంగట్లేదు ఎందుకు? నోరు తెరిసి ప్రతిగానాలు చేసినటువంటి నీ గొంతు ఎండిపోయింది ఏంది? ఎప్పుడు చూసినా వాక్యం వాక్యం అని చదివేటువంటి నీవు ఈరోజు బైబిలే తెరవట్లేదు ఏంది? ఏం జరిగింది? ఏమైంది? అసలు ఏం పుట్టింది అని మనం మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. 4-5 వచనాలలో లోపట గదిలో ఉంది. యేసుప్రభు వచ్చి తలుపు కొట్టాడు, తలుపు తీయమని. తీయలేదు. ఏం తీస్తావని చెప్పేసి అశ్రద్ధ ఏర్పడ్డది, నిర్లక్ష్యం ఏర్పడ్డది. ఆ విధముగా ఇక ప్రభు కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమెకు మళ్ళీ బాధ వేసి బయటకు వచ్చి చూసింది, లేడు. పిలిచింది, పలకలేదు. ఈమె తట్టుకోలేక వీధులలోకి వెళ్ళిపోయింది. నా ప్రభు ఏడి అని వెతకటం స్టార్ట్ చేసేది. వెతకటం స్టార్ట్ చేస్తే దొరకటం సంగతి తర్వాత, కనబడటం సంగతి తర్వాత, స్వరం వినటం సంగతి తర్వాత, కానీ ఈమెను పట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కావలి వారు పట్టుకొని కొట్టి వస్త్రాలు లాగేసుకున్నారు. ఇప్పుడు తెలుగు భాషలో చెప్పాలంటే తన్నులు తిన్నది. తెలుగు భాషలో చెప్పాలంటే తన్నులు తిన్నది. ప్రభు బాగా ప్రేమించేటువంటి ఒక వ్యక్తి తన ప్రియురాలు అనబడిన సంఘం బాగా ప్రేమించినటువంటి ప్రభు ఆమెను వర్ణించి 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 ఇక నీకంటే గొప్ప లేదు అని చెప్పిన అంతగా వర్ణించినటువంటి ఆమె ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చి కావలి వారి చేతిలో పడి కొట్టించుకున్నది. కొట్టారు. ఏం జరిగింది? ఎందుకు కొట్టారు అంటే ప్రభు లేడాడా, ప్రభు కోసం ఏమో తిరుగుతుంది, కొట్టారు. కొడతారు, ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్నాళ్ళంటే ప్రభుత్వం ఆమె ఉంది కనుక గౌరవ మర్యాదలు దొరికాయి. ఇప్పుడు లేదు. ఒక సీఎంగా ఉన్నప్పుడు సీఎం దగ్గర ఒక పిఏ ఉంటే ఆయనకి ఇచ్చే విలువ, సీఎంకి ఇచ్చే విలువ పిఏకు కూడా ఇస్తాం మనం. ఆయన కిందున్న అధికారులు అందరికీ ఇస్తాం. ఆ సీఎంఏ లేకపోతే ఆ పిఏలకి ఇవ్వం, ఆ అధికారులకు కూడా అధికారం ఇవ్వం. ఒక్క రోజులోనే మారిపోతాం మనం. ఒక్కటే రోజు అన్నమాట. అధికారం పోయింది అని అంటే అసలు లెక్కనే చేయం. తెల్లారి కల్లా మనిషిలో మార్పులు వస్తాయి. నిన్నటి వరకు నువ్వు ప్రధానమంత్రి, నిన్నటి వరకు నువ్వు చీఫ్ మినిస్టర్ అంటే ఓకే, ఈరోజు కాదంటే అసలు సమస్యనే లేదు. అందులో ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేసే ప్రసక్తి లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరో వాళ్ళకే ఆటోమేటిక్గా గౌరవ మర్యాదలు అందుకుంటాయి. సేమ్ షులమితిది కూడా అట్లాగే. ప్రభుతో ఉన్నంత కాలం దేవుడు ఆమెను గణపరిచాడు. ప్రభు స్వరం విన్నన్ని రోజులు ఆమె గణపరచబడ్డది. ప్రభుతో జీవించినంత కాలం గణపరచబడ్డది. ప్రభుతో నడిచినంత కాలం గణపరచబడ్డది. ప్రభు వదిలేసి వెళ్ళాడు, ఆమె జీవితం వీధి పాలైంది. రెండవది, ఆమె కావలి వారి చేతిలో చిక్కుకున్నది. వాళ్ళు కొట్టారు, వస్త్రాలు లాగేసుకున్నారు. ఈ జరుగుతున్నటువంటి మ్యాటర్ను దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుటకై అందరము 2 చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెబుదాం. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విధముగా 7వ వచనములో, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. లూకాసు వార్తలో 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దీన్ని ఇలాగే ఉంచి లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం
అందుకు లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుకొనెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. హల్లెలూయా. ఒకడు యెరూషలేములో నుండి యెరికోకి వెళ్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. షులమ్మితి కూడా దేవునితో ఉన్నది, కానీ దేవుడిని వదిలేసింది. ఇప్పుడు దొంగల చేతిలో పడ్డది, కొట్టించుకుంది. ఈమెను ఇలాగే ఉంచితే ఈమె లాంటి వ్యక్తి ఓ పురుషుడు ఉన్నాడు. అతను యెరూషలేములో ఉండేవాడు. నేను యెరూషలేమును చూశాను, యెరికోను చూశాను, యోర్దాను కూడా చూశాను. యెరూషలేంకి వెళ్ళినప్పుడు పైనుండి చూస్తే యెరికో ప్రాంతం కనబడుతుంది. యెరికోలో తిరుగుతున్నప్పుడు యెరూషలేం కూడా కనబడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కింద ఉన్నటువంటి ప్రాంతాలు ఎట్లాగో అట్లా, అంతేం లేదు. రియల్గా యెరూషలేము కంటి యెరికో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కూడా మనం తినే పెద్ద పెద్ద ద్రాక్షలు, అక్కడికి వెళ్తే ద్రాక్ష పండ్లు ఇంతింత దొడ్డు, ఇంతింత పొడవు ఉంటాయి, జానడు పొడవు ఉంటుంది. ఇంతింత ఒక్కటి తింటే నాలాంటికి లంచ్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఎక్కువ తినే వాళ్ళకు 2-3 కానీ ఇస్తే ఫుల్ మీల్స్ అవుతుంది. అంత పెద్ద ఇంతింత ఉంటుంది. ఇంత దొడ్డు అంటే ఇంత దొడ్డు, ఇంత మామిడి పండ్ల లాగా ఉంటాయి ద్రాక్ష పండ్లు. యెరికో ప్రాంతం సూపర్గా ఉంటుంది. జక్కయ్య ఉన్నది కూడా అక్కడే, జక్కయ్య సమాధి ఉన్నది కూడా అక్కడే, జక్కయ్య పుట్టింది కూడా అక్కడే, సౌలు సంచారం చేసిన ప్రాంతాలు కూడా అక్కడే ఉంటాయి. యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది కూడా ఆ కొండ దగ్గరే. అంత దాదాపు యెరికోలోనే ఎక్కువగా కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అయితే ఒకడు యెరూషలేములో ఉండేటువంటి వ్యక్తి యెరికోకు వస్తున్నాడు. నిజానికి యెరూషలేములో విపరీతమైన మందిరాలు ఆనాడున్నాయి, ఈనాడున్నాయి. ఈ వీధిలో ఒక మందిరం ఉంటుంది, ఈ వీధిలో ఒక మందిరం ఉంటుంది, ఈ వీధిలో ఒక మందిరం ఉంటుంది, ఈ వీధిలో ఒక యెరూషలేం మొత్తం చర్చిలే. ఏ వీధి కన్నెల్లో ఒక చర్చ్ ఉంటుంది. యెరికోలో లేవు, యెరికోలో చర్చిలు లేవు. ఉన్నాయి కానీ అక్కడక్కడ ఎక్కడో 1-2 ఉంటాయి. ఒకడు యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి యెరికోకి వెళ్తున్నటువంటి వ్యక్తిని యెరూషలేము నుంచి వెళ్ళి దిగి యెరికోకి వస్తున్నప్పుడు దారి మధ్యలోనే దొంగలు పట్టుకొని కొట్టి వస్త్రాలు తీసుకొని కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. వాడు యెరూషలేములో నుంచి మరి యెరికోకి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. యెరూషలేములో ఉండే వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే. యెరూషలేం అంటేనే దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని ప్రజలు వాళ్ళే ఉంటారు అక్కడ. అయితే యూదులు, అయితే ఇశ్రాయేలు, అయితే హెబ్రీలు వాళ్ళే ఉంటారు. మరి యెరికోలో ఉండే వాళ్ళు ఎవరు అని అంటే అన్యులు ఉంటారు. లోతుకు పుట్టినటువంటి సంతానం, పరిసర ప్రాంతాలు వాళ్ళు ఉంటారు. యెరూషలేం టోటల్గా హెబ్రీలు, ఇజ్రాయేలీలు, యూదులు వాళ్ళు ఉంటారు అక్కడ. వారి మధ్యలో ఉండవలసిన వ్యక్తి అన్యజనుల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాడు? నామకార్థుల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాడు? ప్రతిష్ఠించుకున్నాడు, సమర్పించుకున్నాడు, పుట్టింది పెరిగింది భక్తిలోనే, ఉంటున్నది దేవాలయాల మధ్యలోనే, ఆరాధించేది దేవాది దేవుణ్ణి. అక్కడున్న వ్యక్తి ఇక్కడికి యెరికోకి, మందిరం లేని స్థలములోకి, ఆరాధన లేని స్థలములోకి, ఆత్మతో సత్యముతో ఆరాధించని ప్రజల మధ్యలోకి, అన్యజనుల మధ్యలోకి, నామకార్థుల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాడు అంటే బహుశా రాసైతే లేదు కానీ ఒకటే, జీవనోపాధి, నేను మంచిగా బ్రతకాలి అనే ఉద్దేశం వచ్చి ఉంటుంది. యెరికోలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ యెరూషలేములో లేవు. ఇప్పుడు కూడా
ఎరికో ఉన్నంత పచ్చగా, ఎరికోలో ఉన్నన్ని చెట్లు, ఎరికోలో ఉన్నంత బ్యూటిఫుల్ యెరూషలేములో ఉండదు. అందుకని వీనికి ఏమొచ్చిందంటే దేవుని కంటే ముందు ముఖ్యంగా మనం బ్రతకటం ముఖ్యం అనుకున్నాడు. హలో, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, హల్లెలూయా. వీడికి భక్తి మీద బోర్ కొట్టింది. ఏం ప్రార్థన చేస్తాం ఊకే, ఏం స్తోత్రాలు చెప్తాం ఊకి, ఏం ప్రార్థన, ఏం ఆరాధన, ఏం 40 రోజుల ఏం కోటి స్తోత్రాలు, ఏం పాటలు, ఏం ప్రార్థన, ఏందిరా బాబు ఊకి ప్రార్థన 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 అని బోరు కొట్టింది. అందుకని ఇప్పుడు ఏమనుకున్నాడంటే దేవుణ్ణి అయితే నా హృదయంలోంచి తీసేయ, ఈ దేవుని కాకుండా రెండో దేవుని అయితే మొక్క, విగ్రహారాధన అయితే చెయ్య, మరో దేవుని వైపు అయితే నేను వెళ్ళా, నా దేవుడు నాలోనే ఉంటాడు అని ఈ హృదయంలో దేవుడు అయితే ఉన్నాడు. కానీ తీర్మానములో మార్పులు వచ్చినాయి. హలో, హల్లెలూయా. దేవుణ్ణైతే వదిలిపెట్టలేదు, దేవునికైతే దూరంగా ఉండలేదు, దేవుడైతే వద్దనుకోలేదు, మరో దేవుని వైపు అయితే తిరగలేదు. కానీ తీర్మానములో మార్పులు వచ్చినాయి. అంటే భక్తిలో క్వాలిటీ తగ్గుతుంది, తీర్మానములో అంటే దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి, నిష్ఠ నియమాలు ప్రతిష్టతలు కలిగి ఇలాగే ఉండాలనే తీర్మానములో మార్పు వచ్చింది. బోరు కొట్టి ఇప్పుడు బ్రతుకు తెరువు మీద నేను కూడా మంచిగా బ్రతుకుతా, దేవుడు దేవుడే, బాగా సంపాదిస్తా, దేవుడు దేవుడే, నేను మంచిగా జీవిస్తా, దేవుడు దేవుడే, నాకేదైనా వస్తే దేవునికి ఇస్తా అని ఇట్లా తనకై తను ఆలోచించుకున్న ఆలోచనలు, తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచనలు, సొంత నిర్ణయాలు, వాక్యములో లేని, వాక్యానుసారంగా లేని, వాక్యానికి ఆధారంగా లేనటువంటి తనకై తాను నిర్ణయాలు తీసుకొని యెరూషలేములో నుంచి వెళ్ళి వస్తున్నాడు. దాని మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి వదిలేశాడు అని అర్థం. దాని అర్థం ఏంది? యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు అంటే తన ప్రతిష్టతను కోల్పోయాడు. హల్లెలూయా చెప్పండి, మళ్ళీసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు 24 గంటలు ప్రార్థనలో ఉండండి, 24 గంటలు సావాసంలోనే ఉండండి. ఓ 2-3 నెలలు పూర్తిగా అన్నిళ్ళల్లో తిరగండి. అసలు ఆ ప్రార్థన అంటే సరిగ్గా తెలియనోడికి, వాక్యం అంటే పూర్తిగా తెలియనోళ్ళకి, అసలు ఆరాధనకి వెళ్ళిన వాళ్ళకి, ఇంకేంటిది ప్రభురాత్రి భోజనం తీసుకొని వాళ్ళతో, ఈ విధంగా ఒక 2 నెలలు ఉండండి. మీరు నేను చెప్పింది కాదు, కొన్ని ప్రాక్టికల్గా మీరు చూడండి. వాళ్ళు అసలు చర్చికి రావద్దు, వాళ్ళు అసలు పాటలు పాడొద్దు, వాళ్ళు వాక్యం చదవద్దు, వాళ్ళకు ప్రభురాత్రి భోజనం ఇట్లాంటిది ఉండదు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, కానీ అట్లాంటి వాళ్ళతో ఒక 2 నెలలు ఉండు. లేదు ఇక్కడనే ప్రార్థన చేసే వాళ్ళతో, ప్రార్థనలో గడిపే వాళ్ళతో, పరిచర్య చేసే వాళ్ళతో, ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళతో, నిష్ఠ నియమాలు కలిగిన వాళ్ళతో ఉండు. వీళ్ళని కాదని నామకార్థంగా ఉన్న వాళ్ళతో 2 నెలలు ఉండు. ఏం జరుగుద్దో చూద్దాం. ఏం జరుగుద్ది? నీలో కూడా అదే వస్తుంది. నీ చుట్టుపక్కల ఎవరైతున్నారో నువ్వు వాళ్ళలాగానే మారుతావు. ఇది తెలిసిన దేవుడే వాక్యం చెప్పాడు, వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారు తట్టు తిరగద్దు అని. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఇవన్నీ ఆయనకు తెలుసు, మన వేషాలన్నీ, మన కథలన్నీ దేవుడికి తెలుసు. మనం ఎట్లాంటి రూపాంతరం చెందుతాము, పాజిటివ్ రూపాంతరమా, నెగిటివ్ రూపాంతరమా, ఏ టైపులో మనం మారుతాం అన్నది దేవుడికి ముందే తెలుసు. మంచోళ్ళతో ఉంటే మంచోళ్ళం అవుతాం, చెడ్డోళ్ళతో ఉంటే చెడ్డోళ్ళం అవుతాం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది అనేది ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి. కనుక దేవుడు ముందే ఏం చెప్పాడు? మారనోళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను చూసి మారాలి, కానీ మారిన నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వారిలాగా ఉండొద్దు. వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగద్దని ముందే దేవుడు వాక్యాన్ని చెప్పాడు. అందుకని ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వాడు యెరికోకి వెళ్తున్నాడు. యెరికోలో ఉన్న వాళ్ళు యెరూషలేంకి వెళ్ళాలి. యాక్చువల్గా ఆరాధిస్తున్నారు అక్కడ. మా దగ్గర గుడి లేదు, గోపురం లేదు, ప్రార్థన లేదు, యాజకులు లేడు, లేవీలు లేడు, బలులు లేవు, ఏమీ లేదు, మేము ఆరాధించడానికి వెళ్తామని చెప్పేసి యెరికోలో ఉన్న వాళ్ళందరూ ఆడికి వెళ్ళాలి. ఈయనకేమో 24 గంటలు ధూపదీప నైవేద్యాలు, స్తోత్ర బలులు జరుగుతూ ఉంటాయి యెరూషలేములో.
ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి, ఓసన్నా ఓసన్నా అని చెబుతూనే ఉంటారు. అవన్నీ వదిలిపెట్టేసి ఏ ఆరాధన లేని అన్యజనుల మధ్యలోకి వెళ్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి సగం వదిలేశాడు. హృదయంలోనైతే ఏసే దేవుడు, కానీ ఇక నాకొద్దు ఆ నిష్ఠ నియమాలు, ఆ ప్రతిష్టతలొద్దు, ఆ భక్తి వద్దు, ఆ తెల్లటి వస్త్రాలొద్దు, అది ఏది నాకొద్దు, ఇక చాలు, నేను కొంచెం మంచిగా బ్రతకాలనుకుంటున్నా, ఐ వాంట్ మనీ అన్నట్లుగా, నేను బ్రతికితే డబ్బు కోసం బ్రతకాలి, బాగా సంపాదించాలి, నాకు కూడా ఒక స్టేటస్ ఉండాలి, నేను కూడా ఒక పవర్ఫుల్గా ఉండాలని ఆ థాట్స్ వచ్చినాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.